ఇది ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా గుడ్ థింగ్ ఏంటంటే తెలుగు డబ్బింగ్లో కూడా అవైలబుల్గా ఉంది. డబ్బింగ్ క్వాలిటీ ఎలా ఉందంటే డీసెంట్ అని చెప్తాను. ఇంకా మూవీ రన్ టైం అరౌండ్ 1 hour 30 minutes ఉంటుంది. సో ఫాస్ట్గా ఫినిష్ అయ్యే టైప్ మూవీ. సో క్వశ్చన్ ఏంటంటే ఈ మూవీ ఎంగేజింగ్ ఉందా లేక జస్ట్ టైంపాస్ మూవీ అయినా అనేది ఈ వీడియోలో కంప్లీట్గా బ్రేక్ డౌన్ చేద్దాం. స్పాయిలర్స్ లేకుండా సింపుల్గా స్టోరీ నేను చెప్తా. మూవీ ఒక డిజాస్టర్ అండ్ సర్వైవల్ సెటప్ మీద ఉంటుంది. హెవీ స్ట్రోమ్స్ అండ్ ఫ్లడ్ సిచ్యువేషన్లో పీపుల్ సర్వైవల్ కోసం ఫైట్ చేస్తారు. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ డేంజర్స్ కూడా యాడ్ అవుతాయి. స్టోరీ కంప్లీట్గా సర్వైవల్ మోడ్లోకి వెళ్తుంది. ఫస్ట్ చెప్పాలంటే కాన్సెప్ట్ వైజ్ చూస్తే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. డిజాస్టర్ అండ్ సర్వైవల్ మిక్స్ అయితే క్యూరియాసిటీని క్రియేట్ అవ్వాలి, కానీ ఎగ్జిక్యూషన్ దగ్గర మాత్రం కొంచెం సింపుల్గా అనిపిస్తుంది. మూవీలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, కానీ వాళ్ళకి అంత స్ట్రాంగ్ డెప్త్ ఉండదు. ఆ క్యారెక్టర్స్ మధ్య కనెక్షన్ కూడా అంతగా ఫీల్ అవ్వలేదు. పాజిటివ్ ఏంటంటే రన్ టైం తక్కువ కాబట్టి మూవీ ఫాస్ట్గా అవుతుంది. సో కంప్లీట్గా బోర్ కొట్టగానే ఫినిష్ అవుతుంది. స్టోరీ అయితే రొటీన్ ఫీల్ ఇచ్చింది. క్యారెక్టర్స్ కూడా అంత డెప్త్ లేదు, ఎమోషన్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. కొన్ని ప్లేసెస్లో అయితే సీజీ కూడా యావరేజ్గా అనిపించింది. టెక్నికల్గా చూస్తే సౌండ్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఆ రెయిన్ అండ్ వాటర్ ఎన్విరాన్మెంట్ సౌండ్ వల్ల టెన్షన్ అయితే కొంచెం క్రియేట్ అయింది. సో ఓవరాల్గా చెప్పాలంటే థ్రాష్ అనే ఒక సింపుల్ సర్వైవల్ థ్రిల్లర్. కొత్తగా ఏం చూడడానికి లేకపోతే ఫాస్ట్ ప్లేస్లో టైంపాస్ అవ్వడానికి మాత్రం ఓకే అనిపిస్తుంది.